డైవింగ్ ఔత్సాహకులు కొంతమంది నీటి అడుగున గుహను అన్వేషిస్తుండగా అకస్మాత్తుగా వారి కళ్ళ ముందు చెల్లాచెదురుగా ఉన్న డైవింగ్ పరికరాలు కనిపిస్తాయి. ఆ పరికరాలు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. క్యూరియాసిటీతో వారు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తారు. అక్కడ వారికి డైవింగ్ సూట్ ధరించిన అనేక అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఈ షాకింగ్ డిస్కవరీ చాలా కాలంగా ప్రపంచానికి తెలియకుండా ఉన్న ఒక అనాన్సర్డ్ కేసును బయటపెడుతుంది. ఈ రోజు ఈ వీడియో ద్వారా జేకబ్స్ వెల్ ఇన్సిడెంట్ అనే కేవ్ డైవింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. జేకబ్స్ వెల్ యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో ఉన్న వింబర్లీ ఏరియాలోని జేకబ్స్ విలేజ్ లో ఉన్న ఒక చిన్న నదీ దారి వెంబడి ఉంటుంది. బయట నుండి చూస్తే అది బ్లూ గ్రీన్ వాటర్ తో నిండిన 4 మీటర్ల వ్యత్యాసంలో ఉన్న మరియు 7 మీటర్ల లోతుగా ఉన్న ఒక చిన్న బావిలా కనిపిస్తుంది. అయితే దగ్గరగా పరిశీలించినప్పుడు దిగువన చీకట్లో ఒక చిన్న రంధ్రం ద్వారా వెళ్లే మార్గం ఉంటుంది. అదే జేకబ్స్ వెల్ కి నిజమైన ప్రవేశ ద్వారం. జేకబ్స్ వెల్ నీటి ఉష్ణోగ్రత ఏడాది పొడుగునా 23 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. అలా అది స్విమ్ చేయడానికి కానీ లేదా కేవ్ డైవింగ్ కి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జేకబ్స్ వెల్ నీటి సొరంగాన్ని దాదాపు 100 మీటర్ల లోతు వరకు అన్వేషించారు. దాంట్లో 5 మెయిన్ చేంబర్స్ ఉంటాయి. మొదటి చేంబర్ డైవింగ్ ఔత్సాహకులు ఉండడానికి ఇష్టపడే ఔటర్ ఏరియా. రెండవ చేంబర్ ఉపరితలం నుండి 7 నుండి 50 మీటర్ల దిగువకు ఉంటుంది. ఇక్కడ మార్గాలు ఇరుకైనవి మరియు అనేక దిశలలో చిన్న చిన్న సొరంగాలుగా ఉంటాయి. దీనివల్ల సులభంగా ఇక్కడ దారి తప్పే ఛాన్స్ ఉంటుంది. మూడవ చేంబర్ 50 నుండి 70 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ లోతుగా కాకుండా స్లోప్ గా ఉంటుంది. ఆ స్లోప్ కారణంగా ఇక్కడ నీటి ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ప్రాణాంతక ప్రవాహాన్ని సృష్టించగలదు. నాలుగవ చేంబర్ 75 నుండి 90 మీటర్ల మధ్య ఉంటుంది. ఇది మరింత విశాలమైనది. కానీ 4వ చేంబర్ లోకి ఎంటర్ కావడానికి ఇరుకైన ప్రదేశంలో నుండి రావాల్సి వస్తుంది. అలా 4th చేంబర్ లోకి ఎంటర్ కావడానికి చాలా కష్టం. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ని హార్స్ షూ షేప్ ప్యాసేజ్ అని పిలుస్తారు. ఈ దారి తరచుగా రాళ్లు విరిగిపడి మూసుకుపోతూ ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. 4th చేంబర్ నుండి లోపలికి మరొక ఇరుకైన మార్గం గుండా వెళ్లిన తర్వాత అక్కడ 5వ చేంబర్ ఉంటుంది. ఈ చేంబర్ అవతల మరిన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడి వరకు మాత్రమే అన్వేషించగలిగారు. రెండవ చేంబర్ తర్వాత ఈ నీటి సొరంగం లోపల సహజ వెలుతురుండదు. అలాగే పెద్ద మొత్తంలో బురద కూడా ఉంటుంది. దీనివల్ల లోపల ఈత కొట్టేటప్పుడు కొద్ది కదలికకే విజిబిలిటీ చాలా డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కారణాల వల్ల జేకబ్స్ వెల్ యునైటెడ్ స్టేట్స్ లో ప్రసిద్ధ స్విమ్మింగ్ ఆకర్షణ మాత్రమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన నీటి సొరంగాల్లో ఒకటి కూడా. గణాంకాల ప్రకారం ఈ నీటి సొరంగంలో డైవింగ్ చేస్తున్నప్పుడు 24 మంది వరకు ఇప్పటికే లోపల మరణించారు. సెప్టెంబర్ 9, 1979లో డైవింగ్ ఔత్సాహక బృందం కేవ్ డైవింగ్ కొరకు జేకబ్స్ వెల్ వద్దకు వస్తారు. ఆ టీమ్ లోని 2 ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. అందులో ఒకరు కెంట్ మాపింగ్ మరియు ఇంకొకరు మార్క్ బ్రేషర్. వారు స్నేహితులే కాకుండా 2 నేబర్స్ కూడా. ఈసారి వారి లక్ష్యం 3rd మరియు 4th చేంబర్స్ ని కలిపి హార్స్ షూ షేప్ ప్యాసేజ్ వరకు వెళ్ళడం. ఆ సమయంలో 4th చేంబర్ ఇంకా అన్వేషించబడలేదు. అలాగే 5th చేంబర్ ఉందని కూడా ఎవరికి తెలియదు. వీరిద్దరు కూడా ఎక్స్పీరియన్స్ డైవర్స్. కానీ వారికి అనుభవం ఎక్కువ మటుకు ఓపెన్ వాటర్ లో ఉంది. కానీ వారికి ప్రొఫెషనల్ కేవ్ డైవింగ్ ట్రైనింగ్ లేదు. అయినప్పటికీ వారు ఇంతకుముందు కేవ్ డైవింగ్ చేశారు కనుక ఈసారి కూడా పెద్ద సమస్య కాదని అనుకున్నారు. ఇంకా దారుణం ఏంటంటే వారు ప్రొఫెషనల్ కేవ్ డైవింగ్ పరికరాలైన గైడ్ లైన్ రోల్స్, బ్యాకప్ లైట్స్ మరియు బ్రీదింగ్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ వంటివి తీసుకెళ్లలేదు. ఇతర డైవర్స్ తో వారి రిటర్న్ టైం గురించి అగ్రి అయిన తర్వాత కెంట్, మార్క్ మరియు జార్జ్ అనే మరో సహచరుడితో కలిసి నీటిలోకి దూకుతారు. వారు ముగ్గురు ముందుగానే ఉంచబడిన గైడ్ లైన్ రోప్స్ ని అనుసరిస్తూ మధ్య ప్రవేశం ద్వారం నుండి కిందికి అలా నేరుగా వెళ్తారు. ఓపెన్ వాటర్ చేంబర్స్ గుండా వెళ్లిన తర్వాత వారు ఈజీగా 2nd చేంబర్ లోకి ప్రవేశిస్తారు. ఇటీవల నిరంతరం వర్షపాతం కారణంగా సాధారణం కంటే ప్రవాహం బలంగా ఉందని గమనిస్తారు. తర్వాత వారు 3rd చేంబర్ కి చేరుకుంటారు. అక్కడ స్లోప్ గా ఉండడం కారణంగా అక్కడి పరిస్థితులు అధ్వానంగా మారతాయి. బలమైన ప్రవాహం మరియు నీటి కదలికల కారణంగా దిగువన ఉన్న బురద లేచి వారి విజిబిలిటీ చాలా తగ్గిపోతుంది. వారికి గైడ్ లైన్ రోప్స్ కూడా స్పష్టంగా కనబడవు. కానీ కెంట్ మరియు మార్క్ తమ ప్రణాళికను అనుసరించి హార్స్ షూ షేప్ ప్యాసేజ్ వరకు వెళ్తారు. లో విజిబిలిటీ కండిషన్స్ లో ఒక్కసారి తప్పిపోతే వెనక్కి తిరిగి వచ్చే మార్గం చాలా కష్టమవుతుంది. వారు గైడ్ లైన్ రోప్స్ తీసుకురాలేదు. అలాగే బ్యాకప్ నైఫ్ కూడా తీసుకెళ్లలేదు. అలాగే వారి ఆక్సిజన్ ట్యాంక్స్ కూడా సగం కంటే తక్కువైపోతాయి. దాని అర్థం వారి ఇంకా ముందుకు వెళ్లడం డేంజర్ అని. వారి 3వ సహచరుడైన జార్జ్ వారిద్దరూ తమ ట్యాంక్లను విప్పి లాక్కుంటూ ఆ ఇరుకైన సొరంగ మార్గంలోకి దూరుకుంటూ వెళ్లడం చూస్తాడు. అతను త్వరగా తన లైట్ ని ఆన్ చేసి లోపలికి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాదు. ఆ తర్వాత కెన్ మరియు మార్క్ ఆ మార్గంలోకి లోతుగా వెళ్లి అక్కడ నుండి కనపడకుండా పోతారు. జార్జ్ తన సిలిండర్ లో ఆక్సిజన్ తక్కువగా ఉన్న కారణంగా వారితో కూడా వెళ్లకుండా అతను తన బ్యాకప్ లైట్ ని ఆన్ చేసి ఆ ప్యాసేజ్ ప్రవేశ ద్వారం దగ్గర ఉంచుతాడు. వారు తిరిగి వచ్చేటప్పుడు ఆ లైట్ ని అనుసరించి వారికి ఎగ్జిట్ మార్గం కనుగొనడంలో సహాయపడతాడు.
బయటపడుతుందని. ఆ తర్వాత అతను అక్కడి నుండి పైకి వచ్చేసి పైన వారి సహచరులతో ఆ విషయమంతా చెప్తాడు. వారు చర్చించిన తర్వాత కెంట్ మరియు మార్క్ చనిపోయే అవకాశం ఉందని వారందరూ భావిస్తారు. కాబట్టి వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. రిపోర్ట్ అందిన తర్వాత పోలీసులు వెంటనే ఒక ప్రొఫెషనల్ కేవ్ డైవింగ్ రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ బృందానికి లీడర్ డొనాల్డ్ డిబుల్. అతను ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ నుండి అత్యున్నత స్థాయి సర్టిఫికేషన్ పొందిన మాజీ నేవీ డైవర్. మొదట పరిస్థితిని అంచనా వేయడానికి డాన్ ఇద్దరు డైవర్స్ ని మాత్రమే కిందికి పంపుతాడు. కానీ వారు హార్స్ షూ షేప్ ప్యాసేజ్ వరకు వెళ్ళినప్పుడు అది అప్పటికి శిథిలాలతో కప్పబడి ఉంటుంది. వారు వాటిని మెల్లిగా తొలగించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు తొలగించిన ప్రతిసారి మళ్లీ శిథిలాలు ఊడిపడడం గమనిస్తారు. అది తెలుసుకున్న తర్వాత డాన్ స్వయంగా కిందికి దిగాలని నిర్ణయించుకుంటాడు. అతను డైవింగ్ సూపర్వైజర్ అయిన కాల్విన్ టర్నర్ తో కలిసి లోపలికి వెళ్తాడు. మొదట వారు కెన్ మరియు మార్క్ మృతదేహాలు అక్కడ తేలియాడుతున్నాయా లేదా అని నిర్ణయించుకోవడానికి థర్డ్ చేంబర్ పైకప్పును తనిఖీ చేస్తారు. తర్వాత డాన్ జాగ్రత్తగా ఆ నారో ప్యాసేజ్ లోకి దూరుతాడు. అతడు గైడ్ లైన్ రోప్ ని పట్టుకుని నెమ్మదిగా ముందుకు సాగుతాడు. కింద బురదలో వారి మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. కానీ అదే సమయంలో ఒక ప్రమాదం జరుగుతుంది. కొన్ని నిమిషాల్లోనే అకస్మాత్తుగా ఇసుక మరియు రాళ్లతో కూడిన నీటి ఉప్పెన ఆ మార్గం గుండా చాలా ఫోర్స్ గా బయటకు వస్తుంది. ఆ అనుకోని సంఘటనకు అక్కడ అతనికి ఏమీ కనిపించదు. ఇంకా దారుణం ఏంటంటే అతను అక్కడ చిక్కుకొని కదలలేకపోతాడు. అతను వెనక్కి తిరిగి కాల్విన్ బయటకి లాగమని సిగ్నల్ ఇవ్వలేకపోతాడు. అతను ఎంత ట్రై చేసినా కూడా అక్కడ నుండి కదలలేకపోతాడు. అతను శ్వాస పీల్చుకోవడం వేగం అవుతుంది. దాంతో అతని సిలిండర్ లో ఉన్న ఆక్సిజన్ త్వరగా తగ్గిపోతుంది. అతనిక చనిపోబోతున్నాడు అని డాన్ గ్రహిస్తాడు. అతను ఒక డైవింగ్ ఇన్స్ట్రక్టర్ కనుక నీటిలో మునిగి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన ప్రక్రియ అని అతనికి తెలుసు. అయితే ఏ పద్ధతిలో తను వేగంగా చనిపోగలుగుతాడు అని ఆలోచిస్తూ నీటిని నోటితో మింగితే త్వరగా చనిపోతానా లేకుంటే ముక్కుతో నీటిని లోపలి పీల్చుకుంటే చనిపోతానా అనుకుంటూ నోటితో నీళ్లు మింగడం ద్వారానే ఈజీగా చనిపోవచ్చు అనుకుంటాడు. ఎందుకంటే ముక్కుతో నీటిని పీలిస్తే ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లి ఉక్కిరి బిక్కిరే భయంకరమైన చావు వస్తుందని, ఒకవేళ తను చనిపోయాక అతని భార్య అతని శరీరాన్ని గుర్తుపట్టలేకపోతుందని, నీటిని మింగడం వల్లే అతను మరింత ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఉందని భావిస్తాడు. అతని సిలిండర్ లో ఆక్సిజన్ అయిపోకముందే అతను చనిపోవడానికి నీటిని మింగడం ప్రాక్టీస్ చేస్తాడు. దాంతో అతనికి కడుపు ఉబ్బిపోతుంది. ఆ తర్వాత అతని సిలిండర్ లో ఆక్సిజన్ పూర్తిగా అయిపోతుంది. అతను తన మాస్క్ ను తీసేసి నీటిని మింగడం స్టార్ట్ చేస్తాడు. వాస్తవంగా అతను ఊహించిన దానికంటే అలా మింగడం అతనికి తీవ్రమైన కడుపు నొప్పిని మరియు తల తిరగడానికి తెస్తుంది. అతను ఏ పద్ధతిని ఎంచుకున్నా మునిగిపోయి చనిపోవడం సులభం కాదని గ్రహిస్తాడు. ఆ సమయంలో అతను ఈ రెస్క్యూ మిషన్ ని ఎందుకు చేపట్టానని బాధపడతాడు. ఆ తర్వాత డొనాల్డ్ తనని ఎవరో లాగుతున్నట్టు ఫీల్ అవుతాడు. తన ఫేస్ మీద బ్రైట్ లైట్ పడుతుంది. ఆ తర్వాత అతని నోట్లో ఏదో పెట్టినట్టు ఫీల్ అవుతాడు. దాంతో అతను ఊపిరితిత్తులు క్లియర్ అయి మళ్లీ శ్వాస పీల్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ దారికి కొద్దిగా ముందుగా వెయిట్ చేస్తున్న కాల్విన్ అకస్మాత్తుగా బురద నీరు ప్రవహించడానికి గమనిస్తాడు. లోపలేదో ప్రమాదం జరిగి ఉంటుందని గ్రహిస్తాడు. కొంత సమయం తర్వాత అతను ఆ దారిలోకి ప్రవేశించి అక్కడ డాన్ ఉండడం చూసి అతని గట్టిగా పట్టుకుని శక్తినంతా ఉపయోగించి బయటకి లాగుతాడు. అతను తన దగ్గరున్న స్పేర్ రెగ్యులేటర్ ని డాన్ నోట్లో పెట్టి సకాలంలో అతను కాపాడతాడు. డాన్ ని ఆ కేవ్ నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు బయట ఉన్న అందరూ అతను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అతని కడుపు 9 నెలల గర్భవతైన స్త్రీ కడుపులా ఉంటుంది. అతను ఎక్కువ మొత్తంలో గ్యాస్ మరియు నీటిని మింగడం వల్లే అలా తయారైంది. డాన్ ని హాస్పిటల్ కి తరలిస్తారు. అక్కడ అతని కడుపు చాలా దెబ్బతిందని వైద్యులు గ్రహిస్తారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ తర్వాత అతను త్రుటిలో ప్రాణాలతో బయటపడతాడు. అక్కడ జేకబ్ వెల్ లో ఇంకా సర్చింగ్ కొనసాగుతూనే ఉంటుంది. మార్గాన్ని అడ్డుకున్న రాళ్లను తొలగించడానికి పెద్ద మొత్తంలో పరికరాలను తీసుకొచ్చి ఆ శిథిలాలను తొలగించడానికి ట్రై చేస్తారు. కానీ వారు కొంత భాగాన్ని తొలగించిన వెంటనే మళ్లీ కొత్త రాళ్లు కిందికి జారి ఆ స్థలాన్ని మళ్లీ మూసివేయడంతో ఒక వారం పాటు చేసిన ప్రయత్నాన్ని నిలిపేయాల్సి వస్తుంది. బాధితుల కుటుంబాల సమ్మతితో కెంట్ మరియు మార్క్ మృతదేహాలు అక్కడే ఉండాలని నిర్ణయిస్తారు. మరిన్ని ప్రమాదాలను నివారించడానికి రెయిన్ఫోర్స్ కాంక్రీట్ ప్లగ్ తో ఆ దారిని మూసివేస్తారు. అయితే 6 నెలల తర్వాత ఇతర డైవర్స్ మళ్లీ ఆ ప్లగ్ ని తొలగించి అక్కడే పక్కన ఒక ప్లాస్టిక్ బోర్డు పై మీరు మమ్మల్ని ఎప్పటికీ ఆపలేరని రాసి పెడతారు. ఆ నిర్లక్ష్యపు చర్య కారణంగా మరో 3 సంవత్సరాల తర్వాత మరో విషాదానికి దారితీస్తుంది. ఆ విషాదం తర్వాతే 4th చేంబర్ ని మొట్టమొదటిసారి అన్వేషిస్తారు. కానీ కెంట్ మరియు మార్క్ మృతదేహాలు లోపల కనిపించవు. 1984 ఫిబ్రవరిలో కేవ్ ఎక్స్పెడిషన్ టీం జేకబ్ వేల్ యొక్క మరొక వివరణాత్మక సర్వే నిర్వహిస్తారు. ఆ సర్వే సమయంలో 4th చేంబర్ గది యొక్క పక్క మార్గంలో కెంట్ అవశేషాలను కనుగొంటారు. కానీ మార్క్ బాడీ మాత్రం కనిపించదు. ఆ అవశేషాలను వెలికి తీస్తున్నప్పుడే వారు 5th చేంబర్ ఉన్నట్టు కనుగొంటారు. తర్వాత నిర్వహణ బృందం 2nd చేంబర్ ప్రవేశ ద్వారం వద్ద ఐరన్ బ్యారియర్స్ ఫిక్స్ చేసి లోపలికి ఎవరు వెళ్లకుండా దారిని మూసేస్తారు. అలా కొన్ని సంవత్సరాల కాలం గడిచిన తర్వాత 2000 సంవత్సరంలో అప్పటికే డైవింగ్ టెక్నాలజీ మరియు పరికరాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక బృందం మరోసారి జేకబ్ వెల్ లోకి ప్రవేశిస్తుంది. 4th మరియు 5th చేంబర్ మధ్య ఉన్న సొరంగపు దారిలో కొన్ని మానవ అవశేషాలను కనుగొంటారు. అవి 21 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన మార్క్ కి చెందినవని నిర్ధారిస్తారు. దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాలుగా నిరంతరం నీటి ప్రవాహాల కారణంగా అతని శరీరం సగం కంటే తక్కువ మాత్రమే మిగిలి ఉంటుంది. అలా కనిపించకుండా పోయిన ఆ సంఘటనకు చివరికి సమాధానం దొరుకుతుంది. అదే అన్వేషణ సమయంలో వారు 5th చేంబర్ లోపల మరొక మనిషి అవశేషాలను కనుగొంటారు. కానీ నేటికి ఆ వ్యక్తి యొక్క గుర్తింపు నిర్ధారించబడలేదు. జేకబ్ వెల్ లోపల మరణాల సంఖ్య కనీసం 20 మందికి పైగా ఉండవచ్చని అంచనా. మార్క్ మరియు కెంట్ మరణాల విషయానికి వస్తే కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. నీటి ప్రవాహం
ప్రవాహంలో అకస్మాత్తుగా మార్పు రావడంతో అక్కడి బురద కదలడంతో అక్కడ వారికి ఏమీ కనిపించకుండా పోతుంది. ముఖ్యమైన కారణం మాత్రం వారికి అనుభవం లేకపోవడం, ప్రమాదం గురించి తగినంత అవగాహన లేకపోవడం, అలాగే వారు ముఖ్యమైన పరికరాలైన గైడ్ లైన్ మరియు బ్యాకప్ లైట్ లాంటివి తీసుకెళ్లకపోవడం. ఆ సమయాల్లో డైవింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఎమర్జెన్సీ సమయాల్లో స్పందించే సామర్థ్యం ఉండేవి కావు. ఈ ప్రమాదం తర్వాత అక్కడ సేఫ్టీ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏర్పరిచారు. గైడ్ లైన్ రోప్స్ మరియు బడీ సిస్టమ్ డైవింగ్ లాంటివి. ఇలాంటి కాంప్లెక్స్ కేవ్ డైవింగ్స్ లో ఎప్పుడు కూడా డైవర్స్ గైడ్ లైన్ తో ముందుకు వెళ్తూ ఒకవేళ లైన్ కోల్పోతే వెనక్కి రావాలి అనే సూత్రాన్ని పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇలాంటి కేవ్ డైవింగ్ ఇన్సిడెంట్ లాంటి రియల్ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయిన షెర్లాక్ స్ప్రింగ్ కేవ్ యాక్సిడెంట్ పై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడొచ్చు. మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే కనుక ఖచ్చితంగా మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.